ఇవాళ మండే మార్నింగ్ అండి. సో నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. న్యూస్లో ఇవాళ ఇండియా పాకిస్తాన్ సో వాళ్ళిద్దరు రాజీ గురించి మాట్లాడుకోవడానికి అని చెప్పేసి ఇవాళ ఏం మాట్లాడతారు, ఏంటి ప్రపోజల్లో ఏముంటుందని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అందరూ. సో నా మనసులో అయితే కొన్ని విషయాలు ఉన్నాయండి, అది మీతో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఇది ఇప్పుడు జరిగే యుద్ధం అయితే కనుక ఇది కాంప్రమైజ్ అనేది టెంపరీ సొల్యూషనే, పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. ఎందుకంటే మొన్న పహల్గామ్లో 26 మంది చనిపోయారు. ఆ అటాక్ చేసిన వాళ్ళు ఇంకా దొరకలేదు. వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఆ స్థావరాలన్నీ పేల్చేశారు. ఆ కోపంతో వాళ్ళు మన మీద తిరిగి అటాక్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు, డబ్బులు లేవు. అందుకే రాజీకి రావడానికి వాళ్ళ డిఫెన్స్ సైడ్ నుంచి మనకి కాల్ వచ్చింది ఇండియాకి. బట్ ఇప్పుడు కనుక చాలామంది సజెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కనుక వాళ్ళు చెప్పింది ఒప్పుకొని మళ్ళీ సైలెంట్ అయిపోతే మళ్ళీ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ పహల్గామ్లో జరిగిందే రిపీట్ అవ్వచ్చు. సో పహల్గామ్లో అటాక్ ఇంత హైలైట్ అవ్వడానికి కారణం వాళ్ళు రిలీజియన్ అడగడం, ప్లస్ ఓన్లీ మగవాళ్ళని చంపి ఆడవాళ్ళని వదిలేసి వెళ్ళి మీ పిఎంకి చెప్పు అని ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం వల్ల అది బాగా వైరల్ అయ్యింది. బట్ అంతకుముందు కూడా ఎన్నోసార్లు ఎవ్రీ ఇయర్ ప్రతి చోట, అంటే ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు, ఇంకా కాశ్మీర్ బోర్డర్లో ఎల్ఓసిలో ఉన్న మాలాంటి ఆర్మీ ఫ్యామిలీస్కి సంబంధించిన మగవాళ్ళు ప్రతి ఇయర్ ఎంతో కొంతమంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. కానీ ఈసారి ఎప్పుడైనా సరే ఇంట్లో అమ్మకైనా చాలా ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు తగ్గిపోయిన తర్వాత పోయాక అమ్మకు కూడా కోపం వస్తుంది. అలాగే భారతదేశం మనకి అమ్మ లాంటిది. సో మనందరం కూడా ఇప్పటి వరకు క్షమించుకుంటూ వచ్చాము. కానీ మొదటిసారి మోడీ సార్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దీనికి కంప్లీట్గా పులి స్టాప్ పెట్టాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, మొత్తం దేశమంతా కూడా అనుకుంటున్నారు. నేను అలాగే అనుకుంటున్నాను. సో ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా అనేసి జాలిపడి వేరే వాళ్ళు ట్రంప్ చెప్పారని, అమెరికా, రష్యా వీళ్ళందరూ చెప్పారని చెప్పి మనం కనుక ఈసారి లైట్ తీసుకొని వదిలేస్తే ఖచ్చితంగా ఇదే మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత, మంత్స్ తర్వాత డెఫినెట్గా రిపీట్ అవుతుంది. సో అందులో మన వాళ్ళు మనమైనా ఉండొచ్చేమో చెప్పలేము. సో దీనికి గట్టిగా రియాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. కానీ ఒక్కటే బాధండి, ఇది జరుగుతున్నంతసేపు కూడా ఎల్ఓసిలో అయినా డేంజరస్ ప్లేసుల్లో మాలాంటి ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. చెప్తారు అందరూ, అంటే సేమ్ ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నానో చాలామంది అలాగే ఆలోచిస్తారు. బట్ ఏంటంటే కొంచెం లోతుకెళ్ళి చూస్తే ఏంటంటే మాలాంటి ఫ్యామిలీస్కి కొద్దిగా బాధ అన్నమాట. బట్ ఏంటంటే ఎంతోమంది త్యాగం చేస్తే కానీ ఏదైనా సరే ఒక మంచి జరగదు కదా. సో అందుకనే మాలాంటి ఫ్యామిలీస్కి డేంజర్ ఉందని తెలిసినా కూడా సో ఇండియా అనేది ఈసారి గట్టిగా రియాక్ట్ అవ్వాలని చెప్పి ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టి అప్పుడే వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో మీరు ఎలా అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే చాలామంది కామెంట్స్లో ఎందుకు మీరు ఆర్మీ ఫ్యామిలీ అయ్యుండి బయటకు ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. సో నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మీ ఫ్యామిలీ అంటే ఆర్మీ హస్బెండ్ అనేది మనం ఆర్మీ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళం అనేది మన ఐడెంటిటీ అండి. సో మనం అది గొప్పగా చెప్పుకోవాలి. మన గురించి మనమే దాక్కోనో లేకపోతే అమ్మో ఏదో అయిపోతుందని భయపడి మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం అనేది ఈ సొసైటీకి కూడా మనం తెలియజెప్పాలి. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ జాబే కదా వాళ్ళకేంటి బాగానే ఉంటారు అని అనుకుంటారు. కానీ ఇంత లోతుగా ఎవరికి తెలియదు కదా మేము ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామని చెప్పి. పేరుకి ఆర్మీ యూనిఫామ్ మా హస్బెండ్సే వేసుకుంటారు, కానీ దాని బరువుని మాత్రం మేము మోస్తామండి కనిపించకుండా. సో వెనకాల ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్టు, వైఫ్ సపోర్టు ఉండాలి. ఇంట్లో మనశ్శాంతి ఉంటేనే కదా సో వాళ్ళు వెళ్ళి ఏదైనా చేయగలరు. ఇప్పుడు ఎల్ఓసిలో ఎంతమంది ఫ్యామిలీస్ అండి ఆఫీషియల్గా చనిపోయిన వాళ్ళ లిస్ట్ నేను ఇప్పుడు అటాచ్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి. అందులో ఒక అబ్బాయి మాత్రం మన ఆంధ్రాకి చెందినవాడు మురళీ నాయక్, మిగిలిన వాళ్ళు వేరే వేరే స్టేట్స్ వాళ్ళు. సో అందులో ఒక బిఎస్ఎఫ్ ఎస్ఐ కూడా చనిపోయారు. సో వాళ్ళ పాప మీడియాలో ముందుకొచ్చి మా నాన్న త్యాగం చేశారు, అయినా సరే వాళ్ళని విడిచిపెట్టకూడదు, మా నాన్న ప్రాణాలకి న్యాయం చేయండి, సో వాళ్ళని గట్టిగా శిక్షించండి అని చెప్పి ఆ పాప అండి ఎంతో ఉండదు ఏజ్, ఆ పాపకి 10 years కూడా ఉండవు, అంత ఇదిగా చెప్తుందనమాట. సో అందుకే అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మాలాంటి ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు అక్కడ బోర్డర్లో డేంజర్లో ఉన్నారని తెలిసినా కూడా
ఏదో ఒకటి చెయ్యాలి, గట్టిగా వాళ్ళకి సమాధానం చెప్పాలి అనిపిస్తుంది. సో మీలో ఎంతోమంది కామెంట్స్ మన ఫ్యామిలీకి, ఆర్మీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు పెడుతున్నారు, నార్మల్ పీపుల్ కూడా. సో అన్న బాగుండాలి, మీ ఆర్మీ వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళని దేవుడు చల్లగా చూడాలి అని ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. కానీ అండి, రియాలిటీలో నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. సో ఆ వీడియో చూసాక మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి, వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు. చూసారు కదండి మా ఆర్మీ జవాన్. ట్రైన్లో సీట్ మేబీ రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్లో ఉండుండొచ్చు. ఇక బాత్రూమ్స్ దగ్గరే కింద పడుకున్నారనమాట. ఉన్నపల్లంగా చాలామందిని ఈ వార్ జరుగుతుందని చెప్పేసి లీవ్కి వెళ్ళిన వాళ్ళని కూడా వెనక్కి పిలిచారు. అప్పటికప్పుడు అంటే ట్రైన్ టికెట్స్ దొరకవు కదా, మేబీ కన్ఫర్మ్ అవ్వలేదనుకుంటా. ఇంకా ఆయనకి సీట్ లేకపోవడం వల్ల అలా అక్కడ పడుకున్నారు. కనీసం ఒక బోగీలో 70 నుంచి 80 మంది ఉంటారు. అంతమందిలో కనీసం ఆడవాళ్ళు కాకపోయినా మగవాళ్ళు అడ్జస్ట్ అయ్యి కూర్చోవచ్చు. అప్పుడప్పుడు ఆర్ఏసీ సీట్లు కన్ఫర్మ్ అవ్వనప్పుడు మనం అలాగే చేస్తాము. ఒక జవాన్కి యూనిఫామ్ వేసుకున్న అతనికి కనీసం గౌరవం ఇవ్వకుండా, ఇప్పుడు జరుగుతున్న టైంలో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో తెలుసు కదా, వాళ్ళు లేకపోతే ఏమైపోతారో తెలుసు. అయినా కూడా చూసారా, రీల్స్లో వాటిల్లో కామెంట్స్ పెట్టి సెల్యూట్లు కొడతారు, కానీ రియాలిటీలో ఒక సీట్ కూడా ఇవ్వరు కూర్చోడానికి. అదండి, ఎందుకు మీరు చెప్తారు బయటికి అది ఇది అని అంటూ ఉంటారు కదా. సో తెలియాలి కదండి, ఇప్పుడు మనం సొసైటీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాము అని మనం చెప్తేనే కొంచెమన్నా రియాలిటీ ఏంటనేది అందరికీ తెలుస్తుందని నా అభిప్రాయం. నిన్న మన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు కదా. సో అతను చనిపోయిన తర్వాత అసలు ఎంతమంది జనాలు వచ్చారో చూసారండి. వీడియో చూస్తుంటేనే ఎంత ఏడుపు వస్తుందో. కానీ అతను చనిపోయాక ఎంతమంది వచ్చారు, ఆర్మీ వాడు మన దేశం కోసం ఫైట్ చేశాడు అని చెప్పి గర్వంగా ఎవరికి వాళ్ళు వీడియోలు తీసుకుంటూ, మొత్తం రాజకీయ ప్రముఖులు అందరూ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. చనిపోయిన తర్వాత మాత్రం చాలా గౌరవం ఇస్తారండి, డబ్బులు ఇస్తారు, స్థలం అంటారు, ఏవేవో చాలా ఆఫర్ చేస్తారు, జాబ్ ఇస్తామంటారు. కానీ మనం ఉన్నప్పుడు, మన ప్రాణాలతో ఉన్నప్పుడు, ఇలా నలుగురిలో ఉన్నప్పుడు కనీసం ఒక సీట్ కూడా ఇవ్వట్లేదు ఎవరు. బట్ వీడియోస్లో వాటిల్లో సెల్యూట్ కొడతారు, మీరు లేకపోతే మన దేశం ఏమైపోతుంది, మమ్మల్ని కాపాడుతున్నారు మీరే అంటారు. కానీ రియాలిటీలో ఇలా ఉంటుందండి. ఈ వీడియో చూశాక జెన్యూన్గా మీ మనసుకి ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఇంకో విషయం తెలుసా అండి, మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్కి తను ఎల్ఓసి దగ్గర బోర్డర్లో ఇప్పుడు యుద్ధం జరుగుతున్న టైంలో అక్కడ ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. సో అతను వెళ్ళానని చెప్పలేదన్నమాట. చాలామందిని అక్కడ బోర్డర్ దగ్గరికి పంపించారు. ఆ విషయం పేరెంట్స్కి చెప్తే భయపడతారని అతను చెప్పలేదు. చాలామంది ఆర్మీ వాళ్ళని సెంటిమెంటల్ ఫెలోస్ అంటారు. ఎందుకే వాళ్ళు ఎంత కష్టపడుతున్నా అది ఇంట్లో వాళ్ళకి మాత్రం తెలియనివ్వరు. అదే వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఏ స్థలం ఇచ్చినా, పొలం ఇచ్చినా కన్న కొడుకునైతే వెనక్కి తీసుకురాలేరు కదా. సో అది ఎవ్వరూ తీర్చలేని బాధ. చనిపోయినప్పుడే కాదండి, బ్రతికున్నప్పుడు కూడా వాళ్ళ వాల్యూ ఏంటో మనకు తెలియాలి. చాలా దేశాల్లో, చైనా, నార్త్ కొరియా, వీటిల్లో ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒకళ్ళు ఆర్మీలో సర్వీస్ చేయాలి. చైనాలో అయితే ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా 1 సంవత్సరం పాటు ఆర్మీలో పనిచేయాలి. నార్త్ కొరియాలో అయితే ఖచ్చితంగా పనిచేయాల్సిందే. సో అలాగ రూలు మనకు కూడా పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిజికల్గా, మెంటల్గా అనేది అందరికీ తెలుస్తుంది. రీసెంట్గానే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నిజంగా మీకు ఒకవేళ దేశానికి సేవ చేయాలి అని ఉంటే కనుక రండి, చాలామంది ఓపెన్ ఆఫర్. సో ఇందులో మిమ్మల్ని ఏమి గన్ పట్టుకొని ముందుకు పంపించరు. అలా వెళ్ళే వాళ్ళకి వెనకాల జస్ట్ బ్యాకప్గా వాళ్ళకి సహాయంగా ఉండడానికి మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.